హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీరు చూస్తున్నారు ప్రిఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ 10 యాక్షన్ మాన్వాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అట్లా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అనిమే లేదా మాన్వా కంటెంట్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మాన్వాస్ ఎన్నో ఉన్నప్పటికీ యాక్షన్ జిన్నర్ మాన్వాస్ కి వస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరందరూ ఇలాంటి యాక్షన్ మాన్వాస్ ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 10 ట్రిపుల్ క్లాస్ రివైవల్ హంటర్. హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక టవర్ అపియర్ అవుతుంది. ఈ టవర్ లో ఉన్న ఫ్లోర్స్ అంటే లెవెల్స్ ని క్లియర్ చేయడానికి చాలా మంది హంటర్స్ వాళ్ళ లైఫ్ ని కూడా రిస్క్ లో పెట్టుకొని అక్కడ ఉన్న మాన్స్టర్స్ అండ్ ఎన్నో ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. మన ప్రొటాగనిస్ట్ కిమ్ గాంగ్ చా ఒక ఆర్ఫన్ అండ్ అందరి హంటర్స్ లాగే ఈ టవర్ ని ఛాలెంజ్ చేయాలని అనుకుంటాడు. కానీ చాలా స్ట్రాంగ్ హంటర్స్ ఇతనిని వెక్కిరిస్తారు, ఎందుకంటే ఇతను వీక్ హంటర్ కాబట్టి. అప్పుడే ఆ టవర్ మన హీరోకి ఒక కాపీ అబిలిటీ ఇస్తుంది. దీంతో మన హీరో సరికొత్త అడ్వెంచర్ ని స్టార్ట్ చేస్తాడు. ఈ మాన్వాలో ఎన్నో స్కిల్స్ ని, కొత్త మార్షల్ ఆర్ట్స్ ని మరియు అద్భుతమైన ఆర్ట్ తో ఉంటుంది. ఈ ట్రిపుల్ క్లాస్ రివైవల్ హంటర్ వచ్చేసి యాక్షన్ మాన్వా ఫ్యాన్స్ కి ఎంతో బాగా నచ్చుతుంది. ఈ సాధారణమైన డంజన్ ఫ్యాంటసీ మాన్వాగా స్టార్ట్ అయినప్పటికీ ఇది అంతకు మించి ఉంటుంది. అండ్ దీంట్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ అద్భుతంగా చూపిస్తారు. అండ్ ఇది ఒక అండర్ రేటెడ్ యాక్షన్ మాన్వా, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 9 అన్హోలీ బ్లడ్. వ్యాంపైర్ ప్యూర్ బ్లడ్ చాలా అద్భుతమైన పవర్స్ తో మరియు అబిలిటీస్ ఉన్న మన హీరోయిన్ అయిన పార్క్ హాయన్ కి ఒక పీస్ఫుల్ నార్మల్ కాలేజ్ లైఫ్ బ్రతకాలి అనుకుంటాది. అట్లాగే వాళ్ళ సిబ్లింగ్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటది. వ్యాంపైర్స్ అంటే ఈ ప్రపంచంలో చాలా భయాన్ని కలిగించడం వలన అండ్ ఈమె ఉన్న ట్రబుల్స్ అన్ని తీర్చడం కోసం హాయన్ వచ్చి ఒక టాలెంటెడ్ డిటెక్టివ్ అయిన యూన్ తాహ్వాంగ్ తో టీమప్ అవుతుంది. ఇది ఒక పవర్ఫుల్ ప్రొటాగనిస్ట్ రివెంజ్ స్టోరీ. ఈ అన్హోలీ బ్లడ్ మాన్వాలో ఎంతో ఆకట్టుకునే అద్భుతమైన యాక్షన్ సీన్స్ ని చూపిస్తారు. దీని మెయిన్ ప్లాట్ వచ్చి యాక్షన్ అయినప్పటికీ యాక్షన్ తో పాటు దీంతో రొమాంటిక్ సబ్ ప్లాట్ కూడా ఉంది. దీంతో ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. సో తప్పకుండా రీడ్ చేయండి. నెంబర్ 8 ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ మాన్వా. దీంట్లో ఈ స్టోరీ కింగ్ గ్రే తో స్టార్ట్ అవుతుంది. కింగ్ గ్రే చనిపోయిన తర్వాత మ్యాజికల్ వరల్డ్ లో ఒక బేబీగా రీఇన్కార్నేట్ అవుతాడు. రీఇన్కార్నేట్ అయినప్పటికీ ఇతని ప్రీవియస్ లైఫ్ అంటే కింగ్ గ్రే గా బతికున్నప్పుడు ఉన్న మెమొరీస్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ కూడా ఇతనికి గుర్తుండడం వలన ఇతను ఈ లైఫ్ లో చాలా అద్భుతమైన అబిలిటీస్ ని మ్యాజిక్ అండ్ కాంబాట్ కోసం నేర్చుకుంటాడు. ఈ మాన్వా దాదాపు ఈ గ్రేట్ ట్రైనింగ్ పైనే ఫోకస్ అయి ఉంటది. సోలో లెవెలింగ్ లో ఉన్న మన జిన్వు లాగానే ఇతను కూడా కొత్త అబిలిటీస్ ని అన్లాక్ చేసి చాలా కొత్త పద్ధతిలో వాడుతాడు. ఈ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇతను చాలా కష్టమైన బ్యాటిల్స్ చేసి దాంట్లో గెలిచి ఉంటాడు. ఈ యాక్షన్ ఫ్యాంటసీ మాన్వాలో ఇతని హార్డ్ వర్క్ పని చేయడం ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు దీన్ని ఖచ్చితంగా చదవండి. నెంబర్ 7 నోబులెస్. క్యాడిస్ ఎత్రామా డి రైజల్ ఒక సాధారణమైన హ్యూమన్ గా కనిపించినప్పటికీ ఇతను ఒక నోబుల్. అంటే ఇతను ఒక ఏన్షియంట్ రేస్ అయిన సూపర్ హ్యూమన్ స్కిల్స్ తో అట్లాగే ఇటర్నల్ లైఫ్ స్పాన్ ఉండే రేస్ కి చెందినవాడు. 820 ఏళ్ల స్లంబర్ నుంచి నిద్రలేసినప్పుడు మన హీరో రైజల్ కి ఈ ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. అతని లోయల్ సర్వెంట్ ఫ్రాంకెన్స్టైన్ హెల్ప్ తో ఒక లోకల్ హై స్కూల్లో జాయిన్ అయ్యి ఈ మోడర్న్ వరల్డ్ గురించి నేర్చుకొని అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ ద యూనియన్ అనే ఆర్గనైజేషన్ ఇతని పవర్స్ ని యూజ్ చేసుకోవాలి అని ప్రయత్నిస్తారు. ఈ నోబులెస్ మాన్వాలో ఎన్నో అద్భుతంగా ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ ఉంటాయి. దీంట్లో చాలా కొత్త అబిలిటీస్, ఆకట్టుకునే ఆర్ట్ వర్క్ అండ్ అద్భుతమైన ఫైట్ సీన్స్ ఈ మాన్వాలో ఉంటాయి. ఈ మాన్వాలో వరల్డ్ సెట్టింగ్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ని చాలా బాగా చూపిస్తారు. అట్లాగే దీంట్లో కావాల్సినంత కామెడీ కూడా ఉంటుంది. నెంబర్ 6 ఓవర్గేడ్.
లెవెలింగ్ అప్ మాన్వాస్ అన్ని సోలో లెవెలింగ్ మాన్వా నుంచే ఇన్స్పైర్ అయ్యి నాటివే. ఓవర్గేట్ వచ్చి మన హీరో షిన్ యంగ్ వూ తో స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఇతను ఒక విఆర్ గేమ్ లో చిక్కుకుంటాడు. ఇప్పుడు ఇతను ఈ గేమ్ లో ఎలా సర్వైవ్ అవ్వాలో అతనికే తెలియాలి. ఈ మాన్వా మొత్తం ఈ విఆర్ గేమ్స్ మెకానిక్స్, స్కిల్స్, క్రాఫ్టింగ్ అండ్ మొత్తంగా పెద్ద పెద్ద గిల్డ్ బ్యాటిల్స్ ని ఈ మాన్వాలో చూపిస్తారు. మీరు గాని సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఇది కూడా మీకు బాగా నచ్చుతుంది. దీంట్లో మన హీరో షిన్ యంగ్ వూ ఆ గేమ్ సిస్టమ్ బౌండరీస్ ని దాటుకుంటూ పవర్స్ ని సంపాదించడం కోసం స్టార్ట్ అవుతాడు. అట్లాగే క్రియేటివ్ స్ట్రాటజీస్ తో బ్యాటిల్స్ కూడా చేస్తాడు. నెంబర్ 5 టవర్ ఆఫ్ గాడ్. మన హీరో బామ్ కి ఒకే ఒక ఫ్రెండ్ అయిన రేచల్ వచ్చి సడన్ గా తన విష్ ని సంపాదించడం కోసం టవర్ లోకి వెళ్ళిపోతాది. ఈమె కోసం మన హీరో బామ్ కూడా ఆ టవర్ లోకి వెళ్తాడు. ఆ టవర్ లో రేచల్ తో కలుసుకుందామని అనుకుంటాడు. ఈ టవర్ లో ఉన్న ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోకుండా ఈ టవర్ ని ఎక్కడానికి మన హీరో బామ్ సిద్ధపడతాడు. ఈ టవర్ లో ప్రతి ఫ్లోర్ కి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. అండ్ ఇతని జాబ్ వచ్చి టవర్ ని ఛాలెంజ్ చేసిన కంటెస్టెంట్స్ కి చాలా కష్టమైన ఛాలెంజెస్ ఇవ్వడం. ఈ పార్టిసిపెంట్స్ ఈ టవర్ ని క్లైమ్ చేస్తూ షిన్సు అనే పవర్ ని కంట్రోల్ చేసి టాప్ ఫ్లోర్స్ కి వెళ్ళిన వాళ్ళని ర్యాంగన్స్ అని అంటారు. ఈ టవర్ ఆఫ్ గాడ్ లో క్రియేటివ్ అండ్ మెస్మరైజింగ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ మాన్వాలో మార్షల్ ఆర్ట్స్ ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న పవర్స్ తో కంబైన్ చేసి ఉంటారు. ఇవంతా ఈ ఆర్ట్ పైన ఆధారపడి ఉంటుంది. అండ్ ఈ స్టోరీ వచ్చి ఎంతో కాంప్లెక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెంబర్ 4 సోలో లెవెలింగ్. ఈ హ్యూమన్ వరల్డ్ ని మ్యాజికల్ వరల్డ్ గా మార్చేసిన ఈ గేట్స్ వచ్చి సడన్ గా ఈ ప్రపంచంలో అపియర్ అయ్యాయి. సూపర్ న్యాచురల్ పవర్స్ ని సంపాదించిన హ్యూమన్స్ ని హంటర్స్ అని అంటారు. అండ్ ఈ హంటర్సే ఈ డంజన్స్ ని క్లియర్ చేస్తూ హ్యూమన్స్ ని కాపాడాలి. ఈ హంటర్స్ లో ఒకడైన మన హీరో సంగ్ జిన్ వూ వచ్చి రెస్ట్ లేకుండా మాన్స్టర్స్ ని హంట్ చేస్తూ అతని ఫ్యామిలీ అప్పుని తీర్చడం అనుకుంటాడు. కానీ ఇతను చాలా వీకెస్ట్ హంటర్ కావడంతో చాలా కష్టపడుతూ ఉంటాడు. కానీ మన జిన్ వూ ప్లేయర్ ఆఫ్ ద సిస్టమ్ గా సెలెక్ట్ అవుతాడు. దీంతో ఇతనికి చాలా యూనిక్ అబిలిటీస్ అండ్ ఇతను అబిలిటీస్ ని డెవలప్ కూడా చేసుకోవచ్చు. ఈ మాన్వాలో ప్రొటాగనిస్ట్ కంటిన్యూస్ గా అబిలిటీస్ లో అట్లాగే బ్యాటిల్ టెక్నిక్స్ లో ఎవాల్వ్ అవుతూ ఉండటం ని చాలా అద్భుతంగా చూపిస్తారు. ఈ సోలో లెవెలింగ్ మాన్వా ఎంతో థ్రిల్లింగ్ అయిన యాక్షన్ సీన్స్ ని చాలా బాగా చూపిస్తారు. ఈ ఆర్ట్ వర్క్ మరియు ఈ ఆర్ట్ వర్క్ ఎఫెక్ట్స్ ని చూస్తూ ఉంటే భలే ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది బెస్ట్ మాన్వాస్ లో ఒకటి ఎలా అయిందని. సో తప్పకుండా ఈ సోలో లెవెలింగ్ మాన్వాని రీడ్ చేయండి. నెంబర్ 3 ఎలసీడ్. హ్యూమన్స్ సూపర్ న్యాచురల్ అబిలిటీస్ లో అవేకన్ అయిన ప్రపంచంలో అందరూ కొన్ని స్పెషల్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతారు. ఈ స్పెషల్ ఆర్గనైజేషన్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళ సేఫ్టీ మరియు ఎన్నో మంచి బెనిఫిట్స్ ని ఇస్తారు. కానీ కొన్ని మంది అవేకనర్స్ ఇలాంటి ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉంటారు. ఇలా ఉన్న వారిని చాలా చిన్న చూపుతో చూస్తారు. సూపర్ స్పీడ్ అబిలిటీ ఉన్న ఒక కైండ్ బాయ్ అయిన మన జీ వూ సియో కి కేడమ్ బ్రేక్ అనే సీక్రెట్ ఏజెంట్ మెంటర్ గా అవుతాడు. ఎలసీడ్ లో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసిన చాలా అద్భుతమైన ఇంపాక్ట్ఫుల్ ఫైట్స్ ఉంటాయి. అండ్ దీని స్ట్రెంగ్త్స్ వచ్చి యాక్షన్ కంటే మించి ఉంటుంది. అండ్ దీని స్టోరీ వచ్చి ఏమీ యూనిక్ కాకపోయినా కానీ ఇది వచ్చి యాక్షన్, కామెడీ అండ్ డ్రామా సీన్స్ తో కలిసి ఉండటం వలన ఇది అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా రీడర్స్ ఈ మాన్వాని ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 2 ఆమ్నిసైంట్ రీడర్. కిమ్ డాక్ చా ఒక మిస్ఫార్చ్యూన్ లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. కానీ ఇతనికి నోవెల్స్ ని చదవడం అంటే చాలా ఇష్టం. అందులో ఇతను 3 ways to survive the apocalypse నోవెల్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఈ అపోకలిప్టిక్ ఫ్యాంటసీ వెబ్ నోవెల్ లో ప్రొటాగనిస్ట్ టైం ని రిగ్రెస్ అయ్యి చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కొని ఆ వరల్డ్ అంతం కాకుండా కాపాడుతాడు. ఈ నోవెల్ మొదటిగా చాలా పాపులర్ అయినప్పటికీ మన హీరో మాత్రమే ఈ స్టోరీని మొదటి నుంచి ఎండ్ వరకు మొత్తం చదువుతాడు. దీని తర్వాత ఈ నోవెల్ రియాలిటీగా మారిపోతుంది. ఈ స్టోరీలో మన హీరో ప్రొటాగనిస్ట్ అవ్వాలని
ఫోర్స్ చేస్తుంది. ఈ ఆమ్నిసైంట్ రీడర్ అనేది ఒక స్పెక్టాక్యులర్ యాక్షన్ ప్యాక్డ్ మాన్వా. ఇది చాలా ఫైట్ సీన్స్ మధ్యలోనే ఒక పర్పస్ తో ఆపేస్తుంది. ఈ మాన్వా చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్స్ మరియు స్టన్నింగ్ ఆర్ట్ వర్క్ తో ఉంటుంది. ఈ స్టోరీ ఎంతో పాలిష్ చేసి ఉంటారు. అంటే మనకి దీన్ని చదువుతూ ఉంటే ఎక్కడ కూడా ఏమి తగ్గినట్టుగా ఉండదు. ఇది ఓవరాల్ గా బెస్ట్ మాన్వాస్ లో ఒకటి. నెంబర్ 1 విండ్ బ్రేకర్. ఇతని లైఫ్ మొత్తం అతని పేరెంట్స్ రూల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ లో బ్రతుకుతున్న జా హయన్ జో వచ్చి చదవడం తప్ప ఇంకా ఏమీ చేయలేడు. జేజో ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. ఫ్రెండ్స్ అంటే ఇతనికి డిస్ట్రాక్షన్స్ అని ఎవరిని ఫ్రెండ్ గా కూడా చేసుకోడు. ఇతని హై స్కూల్ ప్రెసిడెంట్ అండ్ టాపర్ కూడా ఇతనే. మన హీరో జేజో అతని అంకుల్ ని ఇన్స్పైర్ అయ్యి సైక్లింగ్ అండ్ బైక్ పైన ప్యాషన్ డెవలప్ చేసుకుంటాడు. ఈ డెవలప్ పైన ప్యాషన్ తో ఇతను ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెడతాడు. మిగతా యాక్షన్ మాన్వాస్ లో పోల్చుకుంటే ఈ విండ్ బ్రేకర్ లో ఫైట్స్ పైన కాకుండా ఎంతో కాంపిటేటివ్ అయిన అడ్రినలిన్ ని ఇంక్రీజ్ చేసే రేసెస్ ని చూపిస్తారు. ఈ మాన్వాలో స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో చాలా డెవలప్డ్ క్యారెక్టర్స్, అద్భుతమైన స్టోరీ కలిసి ఉంటుంది. ఈ మాన్వాలో ఎంతో అద్భుతమైన ఫ్రెండ్షిప్, ప్యాషన్, గ్రోత్ ని చూపిస్తారు. ఏ సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాన్స్ కి కూడా ఇది ఎంతో బాగా ఇష్టపడతారు. ఇది ఒక సింపుల్ యాక్షన్ మాన్వావే కాకుండా ప్రతి రీడర్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. సో ఇదే గైస్ టాప్ 10 యాక్షన్ మాన్వాస్ గురించి. ఇలాంటి మాన్వా లేదా అనిమే కంటెంట్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.